వదిలేనే వదిలే వదిలే అన్న అన్న వదిలేనే వదిలే వదిలే. ఈడెవడండి చైనా అమ్మాయికి ఆఫ్రికా అబ్బాయికి పెళ్లి చేస్తే పుట్టినోడు మాదిరిగా ఎంత విచిత్రంగా ఉండదా? ఇవాళ నా పోరికి పువ్విత్తా లవ్వులా వడగొడతా. ఈ చింత గింజగాంతో పెట్టుకుంటే ఎవరికైనా చిత్తడి కావాల్సిందే. సిరిసా వస్తున్నా. అరే అశోకు సీనన్న ఉన్నాడో లేడో జల్దీ పోదాం పారా. అరే చింత గింజగా ఈ పువ్వు పట్టుకొని ఉత్సాహంగా ఎటు పోతానవరా? నేనా అన్న ఇంకా బర్ల కనకాయ లేడే అలా బిడ్డ సిరిసకు పువ్విచ్చి లవ్ చెప్పుదామని పోతున్నా. ఏంది బల్లకనకాయ బిడ్డనా? అది మొన్న వార్డు మెంబర్ గెలిచింది కదా, వార్డు మెంబర్ గెలవంగానే పెళ్లి చూపులు కూడా అయినాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంది దాని పిలిచి ఇప్పుడు ఆయన నీకు తెలియదారా? తెలియదు. అది నన్ను లగ్గం చేసుకోలేదనుకో నా ఎంటికలతో ఉరేసి చంపుతా, నా ఎంటికలతో ఉరేసి చంపుతా. అరే ఆ ముచ్చట దాని అయ్యకు తెలిసిందనుకో వాని మిసాలతోటి నువ్వు ఉరిపెట్టి చంపుతారా? అయితమే కానీ పుల్లు బాటలు వాటర్ బాటిల్ స్టప్పు ఇవన్నీ పట్టుకొని ఎటుపోతుర్రే మీరు? అరే మన సీనన్న పిల్లని చచ్చిపోయింది కదా, మందలిచ్చి ఇంత మర్యాద చేద్దాం అనిపోతాను. ఊరి సంగతి రేపు చూసుకోవచ్చు కానీ మందు పోతే మళ్ళీ దొరికదు. అయ్యో దేవత అసంటి వాది నేను దేవుడు చెప్పనే తీసుకుపోయాడు అన్న. నేను కూడా అత్త మందులు ఇచ్చినట్టు ఉంటుంది. బుద్ధిముండా ఈరోజు నీతో అవసరం లేదు, రేపు కలుద్దాం అన్న. పాయే. అరే ఇటు కాదురా అటే నడు. అరే ఈ అద్దాలు తీస్తేంద్రా, ఇక్కడ గేట్ ఉండే కనిపిస్తలేదా? ఓహో అన్న ఇక్కడ గేట్ ఉందా? అవురా, అయినా నీ నల్ల ముఖానికి నల్లద్దరు అవసరమారా? నడు. అరే సీను చనిపోయిన భార్య ఫోటో చూసుకుంటూ బాధపడుకుంటుంటే కళ్ళు కాయలు కాసుడు తప్పితే పోయిన భార్య తిరిగొస్తాదిరా. ఏం చేయమంటావన్నా, రోజు గుర్తుకొస్తుంది. అందుకే మగోడికి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా గుర్తుకొచ్చేది మందే. అవునన్నా, కన్నీళ్ళతోని అదన ఫోటో చూడడం కంటే మందుతోని మనసు తుడుచుకున్నది నయమన్నా. మందు తాగానని మీ వదినకు మాట ఇచ్చిండ్రా, వద్దురా. ఇది మందు కాదురా, మానసిక మర్యాద. ఏమే మందన కలిసి నీకు దావతిద్దామని వస్తే నువ్వేంద్రా గిట్లా మాట్లాడతావు? పోయింది నీ భార్య, చిన్ననాటి దోస్తులు కాదురా. అయినా నా మనసు ఒప్పుతలేదురా. ఇప్పుడు మందు అవుతా కావచ్చు, కానీ దాన్ని మోసం చేసినట్టు అవుతా. అది నా కళ్ళ ముందు లేకపోవచ్చు కానీ నా మనసులో మాత్రం ఉన్నదిరా. అబ్బో అన్న గిట్లయి తినతట్లేడు, సెంటిమెంట్తో కొట్టాలి అన్న. అదినే నీ ముంగట లేకపోవచ్చు కానీ నువ్వు సంతోషంగా ఉంటేనే కదా అదినే ఆత్మ సంతోషిస్తుంది. నిన్న రాత్రి అదినే కలల కలబడి అన్న ఒంటరిగా బాధపడుతుండు, ఇంత మర్యాద చేసిరా అని చెప్పిందన్న. గందుకే ముగ్గురం మందు బాటలు పట్టుకొని వచ్చినాం. అవునారా,
గట్ల చెప్పిందా? నా భార్య ఆత్మశాంతి కలగాలంటే నా అంతరాత్మ చంపుకునేనా మందు అవుతారా? చీర్స్. ఏందన్నా తలుపులు మూసుకున్నాయి, వంటింట్లో సప్పుడొస్తుంది. వాళ్ళ పని మనిషిని పెట్టుకున్నవి ఏంది? పని మనిషి పక్క వేడురా. ఒక్కసారి ఈ తలుపులు ఎందుకు మూసుకున్నాయి? ఏ ఎండాకాలం కదరా, గాలికి తలుపులు మూసుకున్నాయి. ఈ వంటింట్లో అంటావా? ఒక్కడే ఉంటాడారా? ఎలుకలో పిల్లలు ఉన్నాయి, సప్పుడు చేస్తానే కావచ్చు. గదికి ఎందుకురా భయపడుతున్నారు మీరు? ఏందన్నా గట్ల వీకినావు? నీకేమన్నా మందు తక్కువ పోసినావా? అందరికి సామాన్యం పోసినాం కదా. అరే నేను నీళ్ళక కక్కుతు పడను కాదురా, మందు తక్కువ పోసినా తాగుతా, కానీ కొట్టింది నేను కాదురా. అవునా? మరి నా సెంపులు వాయించింది ఎవలే? చెప్పులు గుయ్యి అంటున్నాయి. అరే ఒక్క పిక్కి ఎక్కిందారా? సైలెంట్ తాగు. ఏందన్నా పరామర్శ దావత్ పెట్టిర్రా, లేకపోతే నన్ను తన్నే ప్రోగ్రాం పెట్టిర్రే? అవ్వా వదిలే 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 అన్న అన్న వదిలే వదిలే వదిలే. వదినే గీడేడుందిరా? పైన ఉన్నదిరా వదినే. వదిలే 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 అన్న వదిలే. అరే ఏమేంద్రా దయ్యం పట్టినోళ్ళక గట్ల ఎత్తున్నావు? అన్న దయ్యం కాదన్నా, వదిలే వచ్చింది. మనం అందరము మందు తాగుతాను, ఆమెకు స్ప్రైట్ అనే తీసుకురాపోతుంది, అందుకే కనిపిస్తుంది. నా మాయకు స్ప్రైట్ అంటే ఇష్టం ఉండదే, తెల్లగల్లు అంటే ఇష్టం రా. రేపు ఒక బాటిల్ తీసుకురారా తెల్లగల్లు. అన్ను వదిలే మళ్ళీ వచ్చింది అన్ను. ఏరా నేను చచ్చాక నా ఇల్లు బెల్ట్ షాప్ చేస్తారా? నా మొగనికి మందు దాపిస్తారా? ఇవాళ మీ అంతు చూస్తారా? వదిలే నువ్వు బతుకున్నప్పుడే ఇంట్లోకి రావాలంటే భయమయ్యేది. నువ్వు దయ్యమే వచ్చినావు, చుచ్చు పడుతుంది. ఆయన నేనేం పాపం చేసినా నాకే కలబడుతున్నావు. అరే జుంపాలోడా, నిన్ను మొదటి నుండి చూస్తానా. మందంటే ముందుండేది నువ్వే కదరా, అందుకే అందుకే నిన్ను టార్గెట్ చేస్తా. నేను తాగుదని రాలేదు వదిలే, మందలు ఇస్తాను వచ్చినా. అరే వీరికి మంది ఎక్కువైందిరా. చచ్చిపోయిన నా భార్య నాకే కనిపించలేదు, వీనికి ఎట్లా కనిపిస్తుందిరా? అన్నా మంది ఎక్కువ కాదన్నా, తాగిన 2 పెగ్గులు దిగిపోయినాయి అన్న. అది నేను నల్ల చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని తెల్ల పౌడర్ వేసుకొని అలా కూర్చుందన్నో. అన్నా అలా కూర్చుందే. అన్నా అన్నా
ఏయ్, నేను నీ ఒక్కనికే కనిపిస్తున్నా. మర్యాదగా వాళ్ళకు చెప్పు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని, లేదంటే మీ ముగ్గురిని కలిపి బిర్యానీ వండేస్తా. అర్థమైందా? సరే వదినే. అన్ను మన మీద అన్నకు కోపం వచ్చింది. ఇక్కడ నుంచి మరేకైనా పోకపోతే మన అందరినీ శ్మశానం తీసుకుపోతాడ. మందద్దు మాకది పోదాం పార్రే. మాయ, నువ్వు చచ్చిపోలేదే. నీ శరీరం పోయినా కానీ నీ మనసు మాత్రం బ్రతికే ఉన్నదే. ఇంకేం చూస్తారా నడవక? ఆ? నిన్ను అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాల్, అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాల్. ఓయ్ సీను, నీకు ఎప్పుడూ ఒక విషయం చెప్పేదాన్ని గుర్తుందా? ఏంటిదే? నేను చచ్చినా నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టనని చెప్పేదాన్ని కదా. అది ఇదే. నువ్వు తప్పుదారిలో వెళ్ళినప్పుడల్లా నేను వస్తూనే ఉంటా. గుర్తుపెట్టుకో. సరేనే. నిన్న చీనాన్ని ఇంట్లో చనిపోయిన వదినే మళ్ళీ వచ్చిందా? చీనాన్న కుక్కనికే కనబడదు కదా, మరి నాకెందుకు కనబడుతుంది? లేకపోతే నాకు మంది ఎక్కువ కనబడుతుందా? అదేందో ఇలా తెలుసుకోవాలి. నిన్న తగిలిన దెబ్బలకు నొప్పులు ఎక్కువనే, కొంచెం మంది అయితే మంచిగా ఉండు. అరే శ్రీను, ప్రశాంత్, ఎటు పోతుర్రా మీరు? మన సీనండలో భార్య చచ్చిపోయింది కానీ ఒకసారి మందరిచ్చేద్దాం అనుభూతున్నాయి. మీరు సీనన్నకు మర్యాద చేస్తే మీకు ఆ వదిన మర్యాద చేస్తుంది. నేను వీళ్ళతో పోతే నా డౌట్ క్లియర్ అవుతుంది, పైగా నాకు కూడా మందు దొరుకుతుంది. నేను కూడా సీనన్న వాళ్ళ ఇంటికే బయలుదేరినా, ఎవరు లేరా అని ఇక్కడ అయినా. ఇప్పుడు మీరు వచ్చారు కదా, బా నడుర్రి. అబ్బో, ఇది అదిన పని. ఇలా ఖచ్చితంగా ఈపులు వాళ్ళుడు ఖాయం. సీనన్న మంచి ఉపాయమే చేసిండు. సూపతి కాళ్ళు ఇంటికి రావద్దని బోర్డు రాసి పెట్టిండు. దేహే, మనం దాగే బాటిలోనే మద్యపానం నిషేధం అని ఉంటుంది. మనం దాకుంటున్నావా? అన్న రూల్ అన్నదే, మన రూల్ మనదే. నా బాధ మీకేం తెలుసురా? ఫస్ట్ బోని నా దగ్గర నుంచే మొదలు పెడుతుంది. అరే, ఇలా వచ్చిన గడే మంచిగా లేనట్టుంది. రేపొద్దాం పర్రా. దేహే, రేపు తుమ్ముకు భయపడతారా? మనం ఏమైనా శుభాకార్యంకి వచ్చినావా? సంతాన సభకు వచ్చినావు? దేహే నడు. అన్న, మాకు ఒక గంట టైమింగ్ మర్యాద చేసిపోతాం. నేను మందారా, మాట మర్యాద జాలు తీరా. అన్న, నువ్వు మంద ఆపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టేనే. ఇల్లు తాగుంటారే, అది వద్దంటదే. నీ ఏడ పోవాలి? మాయ, తాగుతున్నావు, నువ్వు కొడుతున్నావు. తాగపోతున్నావు, వీళ్ళు ఊకుంటలేరు. ఉట్టు తీసి గట్టుకు మీద పెడుతున్నానే, ఏమనుకోకు. ఏందిరా పనుకు రోగం వచ్చిన లెక్క గట్ల ఊగుతుంది చెయ్యి. అన్నా, నీకు ఒక గిలాసన కనబడుతుంది, కానీ నాకు లోపల పాటలన్నీ అలుకుతున్నాయి. ఓహో, మా అందుకోసం పారం కొట్టుకున్నట్టుందిరా. జల్ది రాగురా. అల్లో వదిలి వచ్చిందిరో. వది నచ్చుడేందిరా? వదిన మనసులే ఉందిరా, ఏదో గాలికి గోయేటట్టు వేయింది. నువ్వు తాగు. హే,
పో వదినే నాకే పాపం తెలియదు ఈ దండం పెడతా నన్ను ఇడిచిపెట్టు. దేహే గాలికి తలుపులు చేసుకుంటే మేము దయ్యం వచ్చినట్టు భయపడుతున్నావేంద్రా? తాగు. అశుభం జరిగిన ఇంట్లోనే శుభం జరగాలంటారు. నువ్వెంత త్వరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది. అబ్బా ఏందన్నా పెళ్లి సంబంధం చూస్తాంటే నన్ను గుద్దినావు. రే నా మొగుడికి తాగు నేర్పించి పెళ్లి చేద్దామని చూస్తున్నారా? నేను చేస్తారా మీకు పెళ్లి? అన్నో వాయిస్ నచ్చుందంటే నిజంగానే వది నచ్చినట్టుంది. వది నచ్చుడేందిరా 24 గంటలు నా గుండెల్లో ఉంటుందిరా. నీకు మాత్రం నీ గుండెల్లో ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు గు పలగొడతా అన్నా. ఏరా నీకు నిన్ననే చెప్పా కదరా, మందు కాశపడి నా మొగనికి సంబంధం తీసుకొచ్చావా? నిన్ను అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమాల్ అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమాల్ అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమాల్. మాయా నువ్వు నిజంగా బ్రతుకుంటే నా మీద ప్రేమ ఉన్నట్టయితే ఒక్కసారి అనిపించే. నేను నీకు కనిపించను, నా మాట మాత్రమే వినిపిస్తుంది. చెప్పానుగా నువ్వు తప్పుదారిలో పోయినప్పుడు ఖచ్చితంగా వస్తా అని. పోయింది నా శరీరం మాత్రమే కానీ నా ఆత్మ కాదు. నా ఆత్మ ఎప్పుడు నీ వింటే ఉంటుంది, గుర్తుపెట్టుకో. అన్ను ఈ దండం పెడితేనే ఇక్కడ ఉంటే అది నాకు ఖచ్చితంగా చంపుతుంది. నేను పోతా అన్నాను. మాయా ఇన్ని రోజులు పోయినావని నేను బాధపడ్డానే, కానీ నువ్వు నా ఇంట విన్నావని ఇప్పుడు అర్థమైంది. నేను ఇలాంటి చెడుదారిలో పోనే, నువ్వు చెప్పినట్టే నేను పని చేసుకొని సంతోషంగా ఉంటా.